ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, రీసెంట్గా చూసుకుంటే సుప్రీం కోర్ట్ ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చట్టపరంగా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒకవేళ వైఫ్ అక్రమ సంబంధం ఏమైనా పెట్టుకుంటే ఆ కారణంగా పిల్లలు కనుక పుడితే మరి ఆ పిల్లలకి తండ్రి ఈ భర్తే అని చెప్పేసి, అంటే ఒక్కసారి ఇది కొంచెం జనాలకి ఏంటంటే మరి ఇలాంటి తీర్పులు వస్తే ఇంక పెళ్ళిళ్ళు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, అక్రమ సంబంధాలు అనేవి పెరిగిపోతాయి కదా అనే ఒక టాక్ కూడా నడుస్తుంది. ఒకసారి ఈ కేసు గురించి, ఇలాంటి తీర్పు ఎందుకు వచ్చింది, దీనివల్ల వచ్చే అనర్థాలు ఏంటి, మరి ఇది ఎంతవరకు సబబు అంటే యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్ మీరేం చెప్తారు? ఇది ఇప్పుడు వచ్చిన చట్టం కాదు నవీన గారు. బ్రిటిష్ టైంలో వాళ్ళు చేసిన చట్టం ఇది. అది ఎప్పుడో ఉంది. కాకపోతే అంటే ఇప్పుడు ప్రస్తుతం బయట జరుగుతున్న విషయాలను బట్టి ఇది వెలుగులోకి తీసుకురాబడింది. నిజానికి ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే సమాజానికి కొన్ని విషయాలు తెలియకుండా ఉండటమే మంచిది. కానీ కొన్ని విషయాలు తెలియటం కూడా మంచిది. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారము ఎవరైతే భార్యాభర్తలు కలిసి ఉంటున్నప్పుడు, కలిసి సంసారం చేస్తున్నప్పుడు వేరే ఆ స్త్రీ అంటే ఆ భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని బిడ్డని కనుక కని ఇతనితోనే గనక కలిసి ఉంటుంటే ఆ బిడ్డతో పాటుగా ఇతనే తండ్రి కింద ఉండబడతాడు అనేది ఒకటి చెప్తున్నారు. ఇదేంటి అని తెలియని వాళ్ళు విస్తుపోతారు, ఆశ్చర్యపోతారు, గుండెలు ఆగిపోతాయి. కొత్తగా ఇది వెలుగులోకి వచ్చినప్పుడు నాకు కూడా అదే పరిస్థితి, గుండె ఆగినంత పని అయింది. ఎందుకు అని అంటే నిద్రపోతున్న పాముని లేపినట్టు అసలు ఇవి సమాజానికి తెలియపరచకూడదు. కానీ చాప కింద నీరులాగా ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియదు కాబట్టి సమాజాన్ని కొంచెం అవేర్ చేయటం కోసం తెలుసుకోవటం అనేది కూడా మంచిది. మంచిది అనే కంటే చట్టం తెలుసుకోవటం ప్రతి పౌరుడి యొక్క హక్కు. చట్టం అందరికీ ఒకటే, ఒకళ్ళ కోసం సృష్టించింది కాదు, కొంతమందికి సృష్టించింది కాదు, ఒక వర్గానికి సృష్టించింది కాదు. యావత్ మన భారతదేశ చట్టం మన భారతీయులందరికీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చట్టాన్ని తెలుసుకోవడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి ఈ విషయం చెప్తున్నందుకు అన్నిదా భావించొద్దు. మీరు మంచి చెడులు తెలుసుకొని మంచి చెడులు విచక్షణను కలిగి ఆ రకంగా మీరు మంచి మార్గంలో మీ జీవితాలను మలుచుకోవాలని చెప్పి కొన్ని విషయాలు తెలియజేయటం అవుతుంది. నేనుగా తెలియజేయటం లేదు, ఆల్రెడీ వచ్చాయి కాబట్టి నేను దాని మీద మాట్లాడుతున్నా, మీరు అడిగారు కాబట్టి. అయితే చాలామంది చూడండి అక్రమ సంబంధాల ద్వారా పిల్లల్ని కంటున్నారు. అది భర్తలకు తెలియటం లేదు. నాతోనే ఉంటుంది కదా, నాతోనే పుట్టుంటారు అని అనుకుంటారు. కానీ కేరళలో ఒక కేసు జరిగిందని కూడా మనం విన్నాం. అది ఏంటంటే ఇట్లానే అక్రమ సంబంధం ద్వారా ఒక బిడ్డని కానీ ఇతనితోనే ఉంటుంది అనేది. అయితే దీన్ని ఎలా మనం చెప్పుకోవచ్చు అని అంటే, ఇది భర్తతో కలిసి ఉంటూ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఒక బిడ్డని కని ఇతనితోనే ఉంటున్నప్పుడు, అంటే ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందో ఆ మగ వ్యక్తి ఇక్కడ ఈవిడితో ఇంకా సంబంధంలో ఉన్నాడా లేదా సంబంధం కొనసాగించకుండా తన లైఫ్ తను వెళ్ళిపోయాడా అనేది అప్రస్తుతం. ఈవిడైతే ఈ బిడ్డతోటి తన భర్తతోటే ఉంటుంది కదా. కాబట్టి ఆ బిడ్డకి అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మగ వ్యక్తి దగ్గర లేడు కాబట్టి ఈ అక్రమ సంబంధం ద్వారా పుట్టినటువంటి ఈ బిడ్డకి సంరక్షణ దృష్ట్యా కోర్టు చట్టం ఈ రకంగా చేసి ఉండొచ్చు. మరి ఆ బిడ్డకి తండ్రి లేకపోతే, తల్లి లేకపోతే ఎలా జరుగుతుంది? ఇది ఇప్పటి చట్టం కాదని నేను ఇందాకే మెన్షన్ చేశాను. ఎప్పుడో చేసిన చట్టం కాబట్టి ఆ రోజుల్లో స్త్రీ సంరక్షణ అనేది ఇంపార్టెంట్, ఇప్పటికీ ఉంది, అప్పుడు ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి ఆ అమ్మాయికైనా అబ్బాయికైనా సరే పిల్లలకి సంరక్షణ ఎలా? కాబట్టి అతను అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి వెళ్ళిపోయి ఉంటాడు. మరి ఈవిడ ఆ బిడ్డని ఎక్కడికి తీసుకెళ్ళి పెంచుతుంది? కాబట్టి ఇక్కడ ఇతనే తండ్రి. ఇందులో ఇంకొక విషయం, ఇలా అక్రమ సంబంధం ద్వారా బిడ్డని కన్నది అని ఈ భర్తకి తెలియకపోవచ్చు, తెలియకుండా ఈవిడ మేనేజ్ చేసి ఉండవచ్చు. కాబట్టి ఆ బిడ్డ ఇక్కడ ఇతని బిడ్డలాగానే చలామణి అవుతూ ఉంటుంది. అతను కూడా ఈ బిడ్డకి తండ్రిగా చలామణి అవుతూ ఉంటాడు తెలియని సందర్భంలో. ఒకవేళ తెలిసిన తర్వాత అయినా సరే
ఇతనితోనే సంరక్షకుడుగా తండ్రిగా చలామణి అవుతాడు అని ఎందుకు అన్నారు అని అంటే, ఆ బిడ్డ బయటకు వెళ్తే ఎలా బతుకుతాడు ఆ చిన్న వయసులో, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. సంరక్షకులు గార్డియన్స్ ఎవరుంటారు కాబట్టి వాడి తల్లిదండ్రులు లేని అనాథను చేయొద్దు. పిల్లలు అనాథలై భవిష్యత్తు పాడయి రోడ్లు పట్టి వాళ్ళొక క్రిమినల్స్గా తయారవకుండా ఉండాలి, చెడు వ్యసనాలకి బానిస అవ్వకుండా, చెడు మార్గంలో పోకుండా, సమాజానికి పనికి రాకుండా పోకుండా ఉండాలి అని చెప్పి ఈ చట్టం చేసి ఉండొచ్చు. అంటే ఇలాంటి తీర్పుల వల్ల మరి భర్తలకు షాకే కదా మేడం? మరి భర్తలకి షాకే. అందుకే చెప్తున్నా, ఇప్పుడు తెలిసి చేస్తే ఒక రకంగా ఉంటుంది, తెలియక చేస్తే ఒక రకంగా ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది. అందుకనే ఇంకొకటి కూడా చెప్తున్నారు, ఇది సమాజానికి చాలా చెడు. అందుకనే ఇది ఇటువంటి విషయాలు బయటకి చెప్పరు. ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి నేను దాని గురించి వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అది ఇలా తీసుకుంటే ద్రోహం చేసినట్టే ఒక రకంగా, ఇంకొక రకంగా మోసం చేసినట్టు, ఇంకొక రకంగా ఏంటంటే ఎంతమంది జంటల మధ్యన విడాకులకు కారణం అవుతుంది. అంటే సంసారాలు కూలిపోతాయి. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటనంటే, ఈ మధ్య అక్రమ సంబంధాలు లీగలైజ్ చేశారు కదా, దానికి దీనికి పెద్దగా తేడా ఏమీ లేదు. అంటే ఈ చట్టాలు అనేవి ఏ సందర్భంగా చేశారు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. అంటే మేడం భార్య భర్తతో ఉంటూ కూడా ఇలాంటి కనెక్షన్స్ ఉంటున్నాయని అంటారా మీరు? ఇప్పుడు మరి ఉంటున్నాయనే కదా విడాకులు అయిపోతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి పుట్టిన పిల్లలు వీళ్ళకి పుట్టారా వాళ్ళకి పుట్టారా అని తెలియని సందిగ్ధంలో ఉంటున్నారు. చాలా మంది మగవాళ్ళ ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఈ మధ్య. అంటే ఈ ఒక్క కారణమే కాదు, ఆడవాళ్ళ తరఫు నుంచి వచ్చేటువంటి అనేకమైన సమస్యల వల్ల ఎదుర్కోలేక ఈ మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఇలాంటి సమస్య వస్తే బయట కూడా చెప్పుకోలేరు కదా? చెప్పుకోలేరు కదా. ఇప్పుడు మన ఈ సందర్భంగా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య ఈ వారంలోనే జరిగింది ఒక వరంగల్ కేసు. ఒక ఆడపిల్ల ఉరివేసుకుంది, మైనర్, ఆ అబ్బాయి హాస్పిటలైజ్డ్, ఆ అబ్బాయికి కూడా గొంతు కోసారు అని అన్నప్పుడు ఆ అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే, అసలు ఎందుకు నువ్వు వెళ్లాల్సి వచ్చింది అంటే, ఆ పిల్ల ఫోన్ చేసి పిలిచింది. మధ్యలో 2 సంవత్సరాలు వీళ్ళ కాంటాక్ట్ పెద్దగా లేదు, కానీ ఇప్పుడు ఈ సందర్భంగా ఎందుకు కలిసావు అని అంటే, నన్ను ఆ అమ్మాయి పిలిచింది. ఎందుకు పిలిచింది అని అంటే, తనకి మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నాను, నేను చాలా ఒక విషయం మీద బాధపడుతున్నాను, అది నేను ఎవరికి చెప్పుకోలేను. ఇప్పుడు మీరు అన్నారు ఎవరికి చెప్పుకోలేము. ఇప్పుడు అలాగే నేను కూడా వచ్చిన సమస్యను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. నువ్వు నా మనసుకు దగ్గరగా వచ్చావు కాబట్టి నాకు నీకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది, నీతో షేర్ చేసుకోవాలని నేను రమ్మంటున్నాను, నువ్వు రా అని పిలిస్తే నేను వెళ్ళాను. సో వాట్స్ ద మ్యాటర్ అని అంటే, ఆ పిల్ల తల్లి ఎవరైతే ఉందో, సో కాల్డ్ టీచర్, ఆవిడ టీచర్ జాబ్ చేస్తుంది కదా, ఆవిడ ఫోన్లో వేరే అతనితోటి చాటింగ్లు చేస్తుంది అంటే ఈజ్ ఈక్వల్ టు అక్రమ సంబంధాలు ఏమైనా ఉండవచ్చేమో. మరి ఆ చిన్నపిల్ల ఆ వయసుకి చాలా బెంబేలు పడిపోయి ఉంటుంది. అంటే ఒక పక్కన నన్ను ఒక అబ్బాయితో మాట్లాడద్దు, నన్ను దూరం పెట్టారు, ఆ అబ్బాయి వస్తే అటాక్ చేస్తున్న సందర్భంలో ఉన్నప్పుడు తల్లి ఇంకొకళ్ళతో ఇలాగ మాట్లాడటము, చాటింగ్ అంటే ఆ అమ్మాయికి అర్థం ఏ రకమైన చాటింగ్లు అవి చూసిన తర్వాత అతనికి వాళ్ళ అమ్మకి మధ్యలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోలేని అర్థం కాని వయసులో ఆ పిల్ల లేదు. కాబట్టి ఆ అమ్మాయి వరీడ్. సో అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేస్తూ పిల్లని ఎందుకు అదుపు చేస్తున్నావు? కప్పిపుచ్చడం అంటారు కదా, తప్పు చేయడం కదా. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఈ విషయం బయటకు వస్తుందేమో అని చెప్పి ఆ తండ్రి ఒక యాక్షన్ తీసుకున్నాడు అక్కడ. అదేంటి, ఎవరు చేశారనేది మనకు తెలీదు. ఆ అబ్బాయి గొంతు కొయ్యడము, ఆ పిల్ల ఉరివేసుకుని చనిపోయింది అనడము, ఇదంతా కూడా పరువుకు సంబంధించిన విషయమని నాకు అనిపిస్తుంది. సో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అటువంటి చట్టాలని హైలైట్ చేసి ఎవరు కూడా మాట్లాడుకోలేదు, ఇంతకాలము చెప్పుకోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చట్టాలు తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు ఏ మార్గంలో వెళ్తారో అదే రిటర్న్ తిరిగి మీ జీవితానికి శాపం అవుతుంది. మీరు ఇటువంటి చెడు పనులు చేయకండి. అంటే నేను మెల్లగా చెప్తున్నాను, చేస్తే ఏమవుతుందో మీరు చూస్తున్నారు. జీవితాలు కుక్కలు చింపిన విస్తరి అంటారు కదా, కుక్కలు చింపిన విస్తరి పరువు పోయి అవమానపడి ముఖం ఎత్తుకోలేక బయట మీరు తిరగలేని పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వచ్చే ఉంటుంది.
ఇప్పుడు అవమానం పడిన తర్వాత ప్రతి ఒక్క క్షణం కూడా బ్రతకడం అనేది చాలా దుర్భరం అయిపోతుంది. ఇప్పుడు ఒక పరువు పోయినా సరే, అవమానం పడినా సరే, మరి అలాంటప్పుడే కదా పరువుకు సంబంధించిన విషయాలు ఎన్నో జరుగుతున్నాయి బయట. ఎందుకు జరుగుతున్నాయి? మీరు సక్రమంగా లేకపోవడం వల్ల. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టో, కొట్టో, ఇంకొకటి చేసో దారిలోకి తీసుకొచ్చే వయసు మీది కాదు, పరిస్థితి కాదు. పరిస్థితులన్నీ మీకు తెలుసు, మీరేం చేస్తున్నారో మీకు తెలుసు. చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది మీ విచక్షణకి నేను వదిలేస్తున్నా. కొట్టి తిట్టి చెప్పడానికి నేను మీకు బంధువుని, మీ యొక్క కేర్ టేకర్ని, గార్డియన్ని కాదు, మీరు చిన్నపిల్లలు కాదు. కేవలం నేను ఒక వెల్ విషర్గా, ఒక సలహాదారుగా మాత్రమే నేను చెప్తున్నాను. యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్, పబ్లిక్లో నేను మంచి మాటలే చెప్తాను ఎప్పుడు కూడాను. వాళ్ళు తీసుకునే కోణాన్ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు అదే దారిలో ఉన్నాళ్ళు నేను చెప్పింది అని ఖచ్చితంగా నెగిటివ్గా తీసుకుని నాకే ఉల్టా పెడతారు. కానీ అది ఆ మార్గంలో లేని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, ఆ మార్గంలోకి వెళ్లకుండా సేవ్ అవుతారు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఏమన్నా వస్తే అందులో నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేస్తారు ఖచ్చితంగా. ఇది ఎందుకు చేయటం లేదు అని అంటే, వాళ్ళకి ముందు దిగే ముందు వాళ్ళకి ఏమి తెలియదు, చాలా స్వీట్ గా ఉంటుంది. దిగిన తర్వాత ఏమవుతుంది, కళ్ళు కనబడవు. అది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే భయం వేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది. ఏదో కన్సీవ్ అవ్వడమో, లేకపోతే విడాకులు అయిపోవడమో, దెబ్బలాట్లు అయిపోవడమో, ఫ్యామిలీ విచ్ఛిన్నం అయిపోవడమో, పరువు పోవడమో, ఏదో ఒకటి జరిగిపోతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత మీకు లైఫ్ బాగుంటుందా అని నేను అడుగుతున్నా. అంత లైఫ్ బాగుంటుంది అనుకుంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఎవరు అడ్డుకోరు. కానీ దీనివల్ల దేశ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు చాలా కూడా నాశనం అయిపోతుంది. ముఖ్యంగా సమాజం నాశనం అయిపోతుంది. ఇంకా అక్కడ ఇక్కడ మంచి ధర్మం, నీతి, న్యాయం ఉండబట్టి ఏదో ఇంకా ఇలా నడుస్తుంది. ఇంకా కాస్త పంటలు పండడము, పొలాలు పండడము, కూరగాయలు పండడము, ఇంకా మనం అన్నం కూర అనే తింటున్నాం. ఇంకా మనం ఇవి ఇంకా దూరం వెళ్ళిపోతే మనం అన్నం కూర ప్లస్ ఏం తింటాము, గడ్డి, చెట్లు, ఆకులు తిని ఎర్లీ స్టేజ్కి వెళ్ళిపోతాం మనం. కాబట్టి మనుషుల్లాగా బ్రతకండి అని చెప్తున్నా నేను. ఈ అక్రమంగా వెళ్ళడము, అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, షుగర్ డాడీలు వెనకాల వెళ్ళిపోవడము, వయసు తారతమ్యం లేకుండా ఎవరైనా వరుస అంటారు, వయసు వరుస రెండూ లేకుండా ఒక అవసరానికి మాత్రమే మీరు సంబంధాలు పెట్టుకోవడం. తాత అవనండి, బాబాయ్ అవనండి, అన్న అవనండి, తమ్ముడు ఎవరేవండి, ఇలా సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎలా భ్రష్టు పడుతున్నారు. మీ ఫ్యూచర్ ఏంటి, మీ జీవితం ఏంటని నేను అన్నాను. మీ ఫ్యూచర్, జీవితం వేరు, భవిష్యత్తు వేరండి. భవిష్యత్తు అంటే ఏంటి, ఒక మంచి పద్ధతిలో మీరు ఒక జీవితాన్ని సాగించడం, ఒక బ్రైట్గా వెలగడము, ఒక మంచిగా సంపాదించుకోవడము, మంచి జీవితాన్ని పొందడము, మంచి కుటుంబాన్ని పొందడము, ముందుకు వెళ్ళడం అనేది భవిష్యత్తు. ఎలాగోలా జీవించేది, ఏదో తిన్నామా, ఎవరితో తిరిగామా అని అంటే అది జీవితం. కుక్కకైనా, పిల్లికైనా, మనిషికైనా జీవితం అనేది సూర్యుడు వస్తాడు, చంద్రుడు వస్తాడు, వెళ్తూ వస్తూ ఉంటారు, వీళ్ళ రోజులు గడుస్తూ ఉంటాయి. ఇది జీవితం. ఒక మంచి భవిష్యత్తు కావాలి మనకు, ఒక నీతిగా, నియమంగా, మనకంటూ ఏమంటారంటే దాని ఒక మన వ్యక్తిత్వం ఒక బ్రైట్గా మంచిగా జరగాలి, ఉండాలి అని అంటే ఒక పద్ధతిలో ఉండటం అనేది ఎంతైనా అవసరం. ఇలాంటి చట్టాలు అనేవి అనేకం ఉంటాయి. ఈ చట్టాలను దృష్టిలో పెట్టుకుని ఏం పర్వాలేదని ముందుకెళ్తే మాత్రం సర్వనాశనం తప్పదు. ఇలాంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాన్ని, ముఖ్యంగా ఎవరికి వాళ్ళే మన జీవితాన్ని సరిగ్గా పెట్టుకోవాలి అని ఒక నీతి ఉండాలండి. ఒక మనసే మనకి ఒక పెద్ద కోర్టు. ఆ కోర్టులో మనం చెప్పుకోవాలి, కానీ సుప్రీంకోర్టుకో లేకపోతే హైకోర్టుకో వెళ్ళి జనం మధ్యన జడ్జి గారి ముందు చెప్పడం కాదు. మన మనసులో మనమే ఒక జడ్జి, మన మనసు ఒక కోర్టు, మనమే ఒక జడ్జిలో. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మవంచన కాదు. దాంట్లో మనం చెప్పుకోగలగాలి, గెలవగలగాలి. అప్పుడు జీవితాన్ని గెలిచినట్టు. అంతేగాని ఎవరికో చెప్పాలి, ఎవరికో చేయాలి కాదు. మీకు మీరు చెప్పుకోండి, మీ దారిని మంచిగా ఎన్నుకోండి. ఇటువంటి అక్రమ సంబంధాల వైపు కానీ, ఇటువంటి పనులు చేయడం కానీ చేయకండి. థ్యాంక్ యూ.